Welcome back. As a part of our series Crimes and Laws, now we will be dealing with one of the specific crime which everyone will come across in day's life, that is the crime of public nuisance. So here we will see how public nuisance is dealt under Bharatiya Nyaya Samhita and also Bharatiya Nagarik Suraksha Samhita. So it is pertaining to the understanding the law for the public welfare. So this is the most common form of crime which we come across in our day-to-day life. So let us see and venture into the basic necessities or nitty-gritties of the public nuisance. So ఇప్పుడు మనం పబ్లిక్ న్యూసెన్స్ అనే ఆస్పెక్ట్ని చూస్తాం. సో పబ్లిక్ న్యూసెన్స్ అనేది ది మోస్ట్ కామన్ క్రిమినల్ యాక్టివిటీ. డే టు డే బేసిస్లో జరిగే ఒక నేరం ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాం. సో అటువంటిది ఎలా ఉంది, వాట్ ఆర్ ది బేసిక్ నెసెసిటీస్, సో లీగల్గా ఏమున్నాయి దాంట్లో ఎసెన్షియల్స్, వాట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ క్రైమ్ దట్ ఈస్ పబ్లిక్ న్యూసెన్స్, దట్ వీ విల్ సీ. అంటే పబ్లిక్ న్యూసెన్స్లో ఏముంది, ఎటువంటి చట్టం ఉందో అది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. So public nuisance is a crime, and it is in fact the most common crime which is committed by the individuals on day-to-day basis in a common society. So much so that many acts of public nuisance, which are the acts which are actually prohibited by law or treated as a public nuisance, we have formalized them, or it has become a part of our routine. So such is the common nature. On minute-to-minute basis also we can see the acts of public nuisance being committed by various individuals. Not only various individuals, sometimes by us also. So public nuisance అనేది the most common day-to-day basis లో మనం చూసే అటువంటి ఒక నేరం. ఎంత కామన్ అంటే మన డే-టు-డే లైఫ్లో అది మన రొటీన్లో ఒక భాగం అయిపోయింది. సో మనం కూడా చేస్తాము, ఎదురు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సో పబ్లిక్ న్యూసెన్స్ అనేది చట్టరీత్యమైన ఒక నేరం అయినా కానీ మనకు తెలియదు. బట్ మెజారిటీ ఆఫ్ ది యాక్షన్స్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు కేర్ బై ది పోలీస్ ఆర్ ఎనీ అదర్ పర్సన్, ఆర్ ఫ్యూ మినిట్స్ ఇన్కన్వీనియన్స్ ఇస్ దేర్, దే విల్ జస్ట్ say that no, it cannot be treated as a public nuisance, or simply they will take it in a lighter manner. However, there are certain acts which pose much danger to the public at large, and it is where the law will actually take its own course of action. So normally ఇటువంటి చిన్న చిన్న వాటిని పోలీస్ వాళ్ళు పట్టించుకోరు, పోలీస్ వాళ్ళు కానీ మనం కూడా పట్టించుకోము. సో టెంపరీ ఇన్కన్వీనియన్స్, ఒక 1 or 2 minutes కోసం ఇన్కన్వీనియన్స్ అయిందని చెప్పేసుకొని మనం వెళ్తాం. కానీ ఎప్పుడైతే ఈ పబ్లిక్ న్యూసెన్స్ సంబంధించిన ఈ చర్యలు ఏవైతే ఉంటాయో పబ్లిక్ని బాగా డ్యామేజ్ చేస్తాయో, బాగా ఎఫెక్ట్ చేస్తాయో, అటువంటి సిచ్యువేషన్లో ఇట్ ఈస్ నెససరీ, అటువంటి సిచ్యువేషన్లో పోలీస్ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటుంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో పబ్లిక్ న్యూసెన్స్ అనేది ఒక పనిషబుల్ అఫెన్స్, ఇట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్. సో అకార్డింగ్ టు ది provisions of Indian Penal Code, now according to the provisions of Bharatiya Nyaya Samhita 2023, it is a punishable offence. సో ఇటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవి చట్టరీత్యమైన నేరము. ఇంతకుముందు మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ప్రకారం కూడా ఇది ఒక చట్టరీత్యమైన నేరం. ఫస్ట్, పబ్లిక్ న్యూసెన్స్. వాట్ ఈస్ మెంట్ బై పబ్లిక్ న్యూసెన్స్? పబ్లిక్ న్యూసెన్స్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ which affects the public at large. So it can be any act which is affecting public at large. It can be any kind of omission which affects the public at large. So always remember, in public nuisance the public will be affected. In public nuisance the public will be affected. It may not be an individual. So పబ్లిక్ న్యూసెన్స్ అంటే మనం ఏదైనా యాక్ట్, ఏదైనా కార్యాచరణ మనం చేసినట్లయితే, ఏమైనా చెయ్యకపోయినా కానీ ఇన్ సర్టన్ కేసెస్ మనం చేయడము చేయకపోవడము దానివల్ల పబ్లిక్ అట్ లార్జ్ ఎఫెక్ట్ అవుతే అది పబ్లిక్ న్యూసెన్స్ కింద చట్టరీత్యమైన నేరం జరుగుతుంది. సో హియర్ యూ షుడ్ సీ దట్ దిస్ యాక్ట్ ఆర్ ఒమిషన్ కాజెస్ ఇన్కన్వీనియన్స్. This act or omission causes some sort of inconvenience, some sort of injury, some sort of danger to the people. So it has the elements of causing inconvenience to the public,
or causing injury to the public or causing danger to the people at large. సో పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఎటువంటి చర్యలు అంటే వాటి వల్ల అసౌకర్యం కలుగుతుంది పబ్లిక్కి, అది కాకుండా పబ్లిక్కి ఇంజురీ, ఎటువంటి గాయమైనా ఏదన్నా డ్యామేజ్ అన్న వాళ్ళకి జరగడం కానీ లేకపోతే వాళ్ళ లైఫ్స్కే డేంజర్ ఉన్నా కానీ సో ఇటువంటి చర్యలు పబ్లిక్ న్యూసెన్స్కి పరిగణలోకి వస్తాయి. సో ఇట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్ అండర్ ది ఇండియన్ లా. సో ఇట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్ అండర్ ది ఇండియన్ లా. సో it can be an act or omission which affects the public at large, which causes inconvenience, which causes some sort of injury, or which causes some sort of danger to the public at large. So these acts or omissions can cause inconvenience, injury, or danger to the public at large. So ఈ పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఎటువంటి కార్యాచరణ, ఏదైనా చేయడము లేకపోతే చేయకపోవడము రెండు పద్ధతిలో ఉండొచ్చు. పబ్లిక్కి అసౌకర్యం కలిగించడం లేదా వాళ్ళ యొక్క బాడీ కానివ్వండి, వాళ్ళ యొక్క రైట్స్ని కానివ్వండి ఇంజురీ చేయడం, లేదా ఎటువంటి డేంజర్, వాళ్ళ లైఫ్స్ని డేంజర్స్లో పెట్టడం, సో వాళ్ళ ప్రాణహాని జరిపే ఎటువంటి చర్యలు ఒకవేళ ఉంటే సో ఇట్ విల్ కమ్ విద్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్. సో పబ్లిక్ న్యూసెన్స్ అనేది మన ఇండియన్ చట్టాల ప్రకారం చట్టరీత్యమైన నేరం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ an act or omission. So there is one particular person who is having his house, and from that particular house, the house construction is being done, and as a part of that house construction, he is putting all the construction material on road and stopping the movement of vehicle on the road. So this act is leading to inconvenience of the public. Public cannot move through that particular road. So therefore this is an offense of public nuisance. సో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. ఒక అతను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ ప్రకారం ఏం చేస్తున్నాడు, ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇటుకలు కానివ్వండి, ఇసుక కానివ్వండి పబ్లిక్ రోడ్డు మీద డంప్ చేసేసాడు. పబ్లిక్ ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. సో ఇక్కడ పబ్లిక్కి అసౌకర్యం జరిగింది కాబట్టి ఈ యాక్ట్ పబ్లిక్ రోడ్డు మీద తను చేశాడు కాబట్టి ఇట్ విల్ అమౌంట్ టు పబ్లిక్ న్యూసెన్స్. దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కింద పరిగణలోకి తీసుకుంటారు. సో ఇట్ కెన్ బి యాక్ట్ ఆర్ ఇట్ కెన్ బి అమిషన్. ఫర్ ఎగ్జాంపుల్, a person is undertaking construction, and due to that particular construction there is lot of dust which is being generated, cement dust etc., and that particular cement dust is falling on the general public. So here he is not taking proper care. He is omitting to take care, or he should have made the building covered under the sheets so that the cement does not fall or dust does not fall on the public. But he is not taking care. He is omitting to do that kind of duty. So therefore it is causing inconvenience to the public or injury to the public. If any kind of brick falls on the head of someone, then it will lead to injury. సో దట్ కైండ్ ఆఫ్ అమిషన్ కెన్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ పబ్లిక్ న్యూసెన్స్. ఇక్కడ అమిషన్ అంటే ఒక డ్యూటీ ఉంది తనది, అది పాటించకుండా పబ్లిక్కి అసౌకర్యం కలగడం. ఫర్ ఎగ్జాంపుల్, తను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో సిమెంట్ కానివ్వండి, ఇటుకలు కానివ్వండి పడుతున్నాయి. సో అతను ప్రాపర్ కేర్ తీసుకోవాలి, సిమెంట్ కానివ్వండి, ఇటుకలు కానివ్వండి పబ్లిక్ మీద పడకుండా. సో ఇక్కడ తను అటువంటి కేర్ తీసుకోకుండా లైట్గా తీసుకొని తన కన్స్ట్రక్షన్ తాను చేసుకుంటున్నాడు, పబ్లిక్కి అసౌకర్యం కలుగుతుంది, ఇంజరీ కలుగుతుంది, ఇటుక ఎవరి మీదన్నా పడవచ్చు. సో ఇన్ దట్ పర్టికులర్ కేస్ అయినా ఏమి యాక్ట్ చేయకపోవడం కూడా పబ్లిక్ న్యూసెన్స్ పరిగణలోకి వస్తుంది. సో ఇట్ కెన్ బి ఐదర్ యాక్ట్ ఆర్ ఒమిషన్ అండ్ ఇట్ షుడ్ రిజల్ట్ టు సమ్ సార్ట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఇంజరీ ఆర్ డేంజర్ టు ది పబ్లిక్. యాక్ట్ ఆర్ ఒమిషన్ వల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్ కానివ్వండి, అసౌకర్యం కానివ్వండి, ఇంజరీ కానివ్వండి, డేంజర్, వాళ్ళ ప్రాణహాని ఎటువంటిది ఏదైనా చేకూరిస్తే అది మనకి పబ్లిక్ న్యూసెన్స్ కింద ఇండియన్ చట్టాల ప్రకారం పరిగణలోకి తీసుకుంటాం. సో సెక్షన్ 285 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత డీల్స్ విత్ పబ్లిక్ న్యూసెన్స్. సో మనకి సెక్షన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ లేవు, కానీ ఫస్ట్ మనం ఏం చూస్తామంటే ఎనీ యాక్ట్స్ ఆర్ ఒమిషన్ విచ్ కాజెస్ అబ్స్ట్రక్షన్, అంతరాయం కలిగించడం, డేంజర్, హాని, ఇంజరీ, ఎటువంటి injury, public rights. So public has got every right to move through a particular road. Public has got every right to move through in a particular road or through a particular direction. However, due to the dumping of construction material on the road, what is happening is public will be losing their right to move through that particular road.
Not only their rights are violated, but also there is an obstruction created for the public at large. Imagine if an ambulance is going through that particular road and the obstruction is there, it may even threaten the life of an individual. It may even threaten the life of an individual. So that is the reason it will be treated as an offense of public nuisance. So ikkada section 285 భారతీయ న్యాయ సంహిత పబ్లిక్ న్యూసెన్స్ గురించి మాట్లాడుతుంది. అది ఏం చెప్తుందంటే, ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ విచ్ కాజెస్ అబ్స్ట్రక్షన్. అబ్స్ట్రక్షన్ అంటే ఎటువంటి అంతరాయం, లేకపోతే డేంజర్, హాని, ఇంజురీ. ఇంజురీ అంటే లీగల్ రైట్స్ వయలేషన్ ఎటువంటిది చేసినట్లయితే అటువంటి చర్యలు పబ్లిక్ న్యూసెన్స్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కన్స్ట్రక్షన్ మెటీరియల్ తను పబ్లిక్ రోడ్ మీద డంప్ చేశాడు. సో పబ్లిక్కి ఎవ్రీ రైట్ ఉంటుంది ఆ రోడ్ యూజ్ చేయడానికి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. కానీ ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ డంప్ చేయడం వల్ల పబ్లిక్కి మరియు ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. పబ్లిక్కి వాళ్ళ ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. అదే కాకుండా వాళ్ళ లీగల్ రైట్ ఏదైతే ఉందో అది వైలేట్ అయింది. వాళ్ళ లీగల్ రైట్ ఏదైతే ఉందో టు యూజ్ దట్ పర్టికులర్ రోడ్, ఆ రోడ్ని యూజ్ చేసే హక్కు ఏదైతే ఉందో దానికి అంతరాయం కలిగింది. దీనివల్ల అతను కన్స్ట్రక్షన్ మెటీరియల్ పబ్లిక్ రోడ్ మీద డంప్ చేశాడు కాబట్టి. సో దేర్ ఫోర్ it comes within the act of public nuisance. And what is the punishment? It is punishable under BNS by imposition of fine, imprisonment or both. So జరిమానా కానివ్వండి, మన జైలు శిక్ష కానివ్వండి, లేకపోతే రెండు కూడా ఇవ్వబడుతున్నాయి కోర్టులో. సో నవ్ we will see the different acts of public nuisance as dealt under BNS 2023. So these are the examples which you can see, and in all of these acts, we will see that the rights of some or other individual has been violated. So public nuisance అనేది ఇటువంటి ఎగ్జాంపుల్స్లో మనం ఏం చూస్తామంటే, పబ్లిక్ న్యూసెన్స్లో ఒకరిది రైట్స్ అనేది కంపల్సరీ వైలేట్ జరుగుతాయి, దానికి అంతరాయం కలుగుతుంది, అబ్స్ట్రక్షన్ అడ్డంకి అనేది ఏర్పడుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అది ఆ యాక్ట్ ఏదైతే చర్య ఉందో దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కింద భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఈ ఫస్ట్ ఇమేజ్ చూడండి. ఇక్కడ ఒక ముసలతను రోడ్ క్రాస్ చేయాలని చూస్తున్నాడు, కానీ ఇతను తన కార్ తీసుకొచ్చి మధ్యలోనే పార్క్ చేశారు. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఇతనికి రోడ్ క్రాస్ చేసే రైట్ ఉంది టు యూజ్ ది పబ్లిక్ వే, కానీ ఆ రైట్కి అంతరాయం కలిగింది, అబ్స్ట్రక్షన్ కలిగింది. ఎవరి వల్ల? ఈ అబ్బాయి వల్ల. కార్ తీసుకొచ్చి అక్కడ పార్క్ చేశాడు కాబట్టి, రాంగ్ పార్కింగ్ చేశాడు కాబట్టి పెద్ద మనిషి రైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అంతరాయం కలిగింది. సో హియర్ ఇన్ దిస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ we will see that an old man has been prevented by a boy who is driving the car from crossing that particular road. So here what we will see is that the old man has the right to cross that particular road or use that particular road since it is a public road. But an obstruction has been caused by this fellow who is driving the car. And his rights, the old person's rights to move in that particular direction have been violated. So here this person has committed the act of public nuisance. He has committed the act of public nuisance. Similarly, in this second example, we will see that a boy is playing loud music right next to the old lady. Now here, he can play music, but the thing is, he can play music in such a way and in his own building so that the rights of the others are not violated. Clearly we can see that the old lady is getting disturbed by the loud music played by this fellow. And this is one of the most common forms of public nuisance which we see on day-to-day basis. So here playing loud music at home etc. violates the rights of the others. Usage of loudspeaker violates the rights of the others. So here this fellow is guilty of committing public nuisance. Why? Because he is using loud music and he is obstructing the rights of the old lady, or he is causing danger or damage to her life or her rights. She has right to enjoy the peaceful atmosphere, but the thing is it is being disturbed by this fellow who is playing the music loudly. So this fellow is held guilty. సో ఈ పిక్చర్లో మనం ఏం చూస్తున్నామంటే, ఒక పెద్ద ఆవిడ వెళ్తుంది, తను లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు ఇన్స్ట్రుమెంట్, దానివల్ల పెద్ద ఆవిడకి ఇబ్బంది కలుగుతుంది. సో దిస్ ఇస్ అయినా తన ఇంట్లో ఎట్లయినా వాయించుకోవచ్చు, కానీ పబ్లిక్లో వచ్చి అసౌకర్యం మాత్రం కలిగించకూడదు. ఇక్కడ అసౌకర్యం కలిగిస్తున్నాడు కాబట్టి ఇతను పబ్లిక్ న్యూసెన్స్ చేసినట్లే. ఇతను చేసే చర్య మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేది పబ్లిక్లో, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పబ్లిక్ న్యూసెన్స్. సో హియర్ ఆల్సో యూ విల్ సీ that this person has thrown some garbage into the river.
థ్రోయింగ్ గార్బేజ్ ఇంటూ ది రివర్లో కానివ్వండి, చెరువులో కానివ్వండి, నాలాలో కానివ్వండి, వాగులో కానివ్వండి, చెత్తలు తీసుకుపోయి చాలామంది వేస్తుంటారు చాటుగా. సో దట్ ఆల్సో అమౌంట్స్ టు పబ్లిక్ న్యూసెన్స్. ఎందుకంటే పబ్లిక్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్, పబ్లిక్కి ఎవ్రీ రైట్ ఉంటుంది ఆ రివర్ని యూజ్ చేయడానికి మంచి ప్రయోజనాల కోసం. కానీ ఇతను చెత్త వేసి దాన్ని పొల్యూట్ చేస్తున్నాడు. ఇదే పొల్యూటెడ్ వాటర్ మన ఇంట్లోకి వస్తుంది. సో మన హెల్త్ రిస్క్లో ఉంటుంది, మన లైఫ్స్ డేంజర్లో పడతాయి. సో దిస్ పర్టికులర్ యాక్ట్ హీ ఈజ్ ఆల్సో గిల్టీ ఆఫ్ కమిటింగ్ the act of public nuisance. He is also guilty of committing the act of public nuisance. Similarly, here in this picture also we will see that two people are throwing garbage on road. So here these people are not only obstructing that particular road with garbage, but they are injuring the public health. They are injuring the health of the public. So whenever they throw such kind of garbage on road, they are injuring the public's rights. So ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇద్దరు పిల్లలు రోడ్డు మీద చెత్త తీసుకెళ్ళి పాడేస్తున్నారు. సో దానివల్ల పబ్లిక్కి రోడ్డు మీద అంతరాయమే కానీ అదే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ చెత్త వల్ల అక్కడ పురుగులు, మన ఈగలు వాళ్తే డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. సో ఆల్ దీస్ యాక్ట్స్, దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో హియర్ in all these examples we will see that the public has a right, and that particular right has been violated by the others through various means. So here he has obstructed the road, here he is playing the loud music, here he is polluting the public river, and here he is these people are throwing the garbage on the public road. So all these kinds of activities which we see on day-to-day basis are basically the acts of public nuisance. ఇక్కడ మనం చూసాం. సో కారు ఆపేయడం, రోడ్డు మధ్యలో ఆపేయడం, లౌడ్ మ్యూజిక్ ప్లే చేయడం, మన చెరువులని నాలాలని పొల్యూట్ చేయడం, రోడ్డు మీద చెత్తేయడం, ఇటువంటివి మనకి డే టు డే బేసిస్లో చూసే యాక్టివిటీస్. సో ఈ యాక్టివిటీస్ చట్టరీత్యమైన నేరం, దే కమ్ విద్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్. కానీ ఏమంటే మనం చాలా మంది లైట్ చేసుకుంటాం, దీని పట్ల ఎటువంటి చర్యలు తీసుకోం, కానీ దే ఆర్ పనిషబుల్ యాజ్ పర్ లా. సో వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ క్యాన్ బి టేకెన్ అండర్ భారతీయ న్యాయ సంహిత? So police authorities can issue preventive orders. సో ఇటువంటి ఏరియాలో చెత్త వేయబడదు, సో చెత్త వేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సో అటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఇట్ విల్ కమ్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ప్రివెంటివ్ ఆర్డర్స్. సో పోలీస్ క్యాన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ ప్రివెంటింగ్ ది కమిషన్ ఆఫ్ ఎనీ కైండ్ బ్లాకేజ్ ఆఫ్ రోడ్స్ ఎక్సెట్రా. దెన్ సీజ్ మెటీరియల్స్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్. హౌఎవర్ if the person is still, for example, construction material dumped on the road, or a tent house material etc., a tent has been planted on the public road, stopping the public at large. So those tent house material or construction material, it can be seized by the police authorities. So police వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ప్రివెంటివ్ ఆర్డర్స్, ఇటువంటి ఏరియాలో ఇటువంటి చర్యలు చేయరాదు, రోడ్ ఆపరాదు, ఇటువంటి మూమెంట్స్ ఆపరాదు, అటువంటిది ఏదైనా ఆర్డర్స్ ఉంటే సో ప్రివెంటివ్ ఆర్డర్స్ కింద మనం పరిగణనలోకి తీసుకెళ్తాం. సో నెక్స్ట్ ఎటువంటి మెటీరియల్స్ కానివ్వండి, టెంట్ హౌస్ మెటీరియల్, రోడ్ల మీద టెంట్ మన పెట్టేస్తారు, లేకపోతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ రోడ్ మీద డంప్ చేస్తే పోలీస్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సీజ్ దోస్ మెటీరియల్స్. సో ఆ మెటీరియల్స్ని మొత్తం పోలీస్ వాళ్ళు సీజ్ చేసుకొని వెళ్తారు. ఎవరైతే ఆ మెటీరియల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసెస్ కూడా ఫైల్ చేస్తారు. నెక్స్ట్ వన్, మ్యాజిస్ట్రేట్. ది కన్సర్న్డ్ ఏరియా మ్యాజిస్ట్రేట్ హ్యాస్ రైట్ టు ఆర్డర్ రిమూవల్ ఆఫ్ న్యూసెన్స్. So if such kind of blockage it is there, then the magistrate suo motu on his own, he can order the police authorities to remove that kind of nuisance from the public road. So magistrate ki kuda right untundi. So magistrate em chestarante concerned area magistrate road blockage ganivandi, etuvanti nuisance emanna chestunnaru atwantidi direct notice loki velte vallu order chesi police valla cheta aa nuisance causing elements evaithe construction material ganivandi, tent house ganivandi, avanni tologinchagaltaru. Next one is immediate action. So immediate action can be taken by any person. GHMC, హైదరాబాద్ అయితే GHMC, ఊర్లో అయితే గ్రామ పంచాయత్, లేకపోతే మున్సిపల్ కౌన్సిల్స్, ఇవన్నీ వాళ్ళకు కూడా అథారిటీస్ ఉంటాయి పబ్లిక్ సర్వెంట్స్కి. ఏంటంటే టు అవాయిడ్ డేంజర్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ, టు ఇమీడియట్లీ అవాయిడ్ డేంజర్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గోడౌన్ ఉంది, ఆ గోడౌన్లో డేంజరస్ కెమికల్స్ ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి. సో ఆ డేంజరస్ కెమికల్స్ లీక్ అయ్యి పబ్లిక్లో మొత్తం పొల్యూషన్ చేసి అందరూ ఆరోగ్యాలు పాడు చేస్తున్నాయి. అటువంటి సిచ్యువేషన్లో పబ్లిక్ అథారిటీస్ వచ్చి సీజ్ చేసి ఆ కెమికల్స్ని అక్కడి నుంచి తొలగించవచ్చు. సో ఇఫ్ దెర్ ఈస్ అ గోడౌన్ ఫుల్ ఆఫ్ డేంజరస్ కెమికల్స్ విచ్ ఆర్ లీకింగ్ ఇన్ టు ది పబ్లిక్ అండ్ కాజింగ్ havoc in that particular situation, the public servants etc., they can seize that particular material and remove from that particular locality. So any
act to avoid danger to the person's life or property can be taken. So it may involve removal of the things, or it may involve taking of any kind of action. So fire safety officials, etc., they are there, fire department, they can also take such kind of actions to prevent any kind of nuisance to the public or endangering the life of the public or their property. Now, power of magistrate. Each and every area where the acts of public nuisance are there will fall within the control of some or other magistrate. So that magistrate of the concerned area has power to pass conditional orders for removal. So, for example, a magistrate has seen large scale blockage of certain roads in a particular area. In that particular situation, after getting the notice of this particular incident, the magistrate can order the police personnel to take immediate action and remove all those obstructions from the roads. సో ఎక్కడైతే ఆ ఏరియా మ్యాజిస్ట్రేట్, కన్సర్న్ ఏరియా మ్యాజిస్ట్రేట్ ఉంటారో తన దృష్టికి ఇటువంటి యాక్ట్స్ వెళ్ళినప్పుడు పోలీస్ సిబ్బంది సహాయంతో తను ఆర్డర్ పాస్ చేసి అటువంటి అబ్స్ట్రక్షన్స్ని తొలగించవచ్చు. సో నెక్స్ట్, టు హియర్ ది పార్టీస్ ఇన్వాల్వ్డ్ అండ్ మేక్ ఫైనల్ ఆర్డర్స్. తొలగించడమే కాకుండా ఎవరిదైతే ఓనర్ ఉన్నారో ఓనర్స్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఎందుకు తొలగించద్దు, ఎందుకు పెట్టారు అక్కడ, ఇవన్నీ మన ఎంక్వైరీ చేసి ది కోర్ట్ కెన్ pass the orders. So the court can summon the owner of those particular properties and it can hear them and pass the orders, and it can punish for disobedience of such orders. If the magistrate has passed an order that all the obstructions should be removed and some fellow comes and again does the same thing, then he will be punished for committing disobedience of the orders of the court. So ఇక్కడ మ్యాజిస్ట్రేట్ తొలగించాలి అనే ఆర్డర్ ఇచ్చినా కానీ ఎవరన్నా ఉల్లంఘిస్తే తన మీద ఉల్లంఘించినందుకు చట్టరీత్యమైన చర్యలు కూడా ఉంటాయి. సో ఎంపవర్డ్ టు యాక్ట్ స్విఫ్ట్లీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. వేర్ ఎవర్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, మ్యాజిస్ట్రేట్ క్యాన్ టేక్ దట్ పర్టికులర్ యాక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఎక్కడైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్డ్ ఉంటుందో అక్కడ అటువంటి సిచ్యువేషన్స్లో కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ మన ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు. వై? బికాస్ హీఈస్ యాక్టింగ్ ఫర్ ది పబ్లిక్ వెల్ఫేర్. సో తను పబ్లిక్ కోసం చేస్తున్నాడు కాబట్టి మన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అంటే న్యూ సిఆర్పిసి enables the magistrate to take such kind of action in the public interest. Now, what is the punishment which is prescribed under the acts, that is BNS? So, one aspect is fine, the other one is imprisonment, or sometimes both will be awarded in the serious cases. So, the fine. So, for the first time, if it is found that a person has committed the act of public nuisance, then a fine of rupees 1000 will be imposed. సో పబ్లిక్ న్యూసెన్స్ కమిట్ చేసినందుకు మన పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా శిక్షించబడతారు? ఫస్ట్ వన్ ఈజ్ ఫైన్, జరిమానా కట్టడం. సో ఫస్ట్ టైం దొరికినప్పుడు 1000 రూపీస్ ఫైన్ వేస్తారు. నేరం అనేది కోర్టులో ప్రూవ్ కావాలి. ప్రూవ్ అయినాక మనకి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ వార్నింగ్ ఇచ్చినాక కూడా తను అటువంటి పబ్లిక్ న్యూసెన్స్ కంటిన్యూ చేస్తున్నాడంటే అటువంటి సిచ్యువేషన్లో fine will increase up to rupees 5000. So here, if a person is convicted for committing public nuisance, then a fine of 1000 rupees will be imposed. However, if he commits public nuisance despite the warning of a public servant, then the fine is 5000 rupees. So first, tanu neram రుజువు అయితే కోర్టులో తనకి 1000 రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుంది. కానీ పబ్లిక్ సర్వెంట్ వార్నింగ్ ఇచ్చినాక కూడా తను ఒకవేళ అదే చేస్తున్నాడంటే, పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడంటే జరిమానా 5000 రూపీస్కి కూడా పెంచబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ డెబ్రిస్ అనేది కన్స్ట్రక్షన్ మెటీరియల్ రోడ్ మీద ఉంది, మున్సిపల్ అథారిటీస్ వార్నింగ్ చేసినాక కూడా తను తొలగించలేదు కాబట్టి ఫైన్ ఇటువంటి సిచ్యువేషన్స్లో 1000 రూపీస్ కాకుండా 5000 రూపీస్ కూడా వేయబడుతుంది ఫైన్. ఇంకొక పనిష్మెంట్ ఏంటంటే ఇంప్రిజన్మెంట్. సో ఇంప్రిజన్మెంట్, జైలుకి పంపించడం. సో అప్ టు 6 months ఇంప్రిజన్మెంట్, గ్రేవ్ కేసెస్లో 6 months ఇంప్రిజన్మెంట్ కూడా కోర్టు అవార్డ్ చేయగలుగుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఫైన్ లేదా ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. కొన్ని సీరియస్ కేసెస్లో ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా కోర్టు విధించగలదు. సో టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ విల్ బి అప్ టు 6 months, నాట్ మోర్ దెన్ 6 months. సో ది పనిష్మెంట్ అనేది పబ్లిక్ న్యూసెన్స్కి ఫైన్ 1000 రూపీస్ ఫైన్. పబ్లిక్ సర్వెంట్ వార్న్ చేసినా కానీ తను కంటిన్యూ చేస్తే 5000 రూపీస్, లేదా 6 months ఇంప్రిజన్మెంట్, 6 months వరకు
సింపుల్ ఇంప్రిజన్మెంట్, లేదా ఫైన్తో పాటు ఇంప్రిజన్మెంట్ కూడా సీరియస్ కేసెస్లో ఇంపోజ్ చేయబడుతుంది. Then what is the importance of public nuisance laws? It protects public health, safety and convenience. It protects public health, safety and convenience. Next one is it maintains public order and environment. For the protection of public order and environment, you need the public nuisance related laws, and it discourages misuse of public spaces. Some people have tendency to take for granted that the public spaces are their private spaces, so they will misuse it. So to avoid that particular situation, you have these laws, and it ensures peaceful community life. So మనకి ఇటువంటి చట్టాలు ఎందుకు ఉండాలంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పబ్లిక్ హెల్త్ అనేది, పబ్లిక్ సేఫ్టీ అనేది, పబ్లిక్ కన్వీనియన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. పబ్లిక్ సేఫ్టీ, వాళ్ళ హెల్త్, ఇంకా వాళ్ళ కన్వీనియన్స్, సౌకర్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇటువంటివి లేకపోతే మన ప్రతి మనిషి పబ్లిక్ స్పేస్ని కూడా తన ప్రైవేట్ ప్రాపర్టీ లాగా పరిగణలోకి తీసుకొని ఇష్టం వచ్చింది ఇష్టారాజ్యం చేస్తారు. సో టు అవాయిడ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ యూ హ్యావ్. దెన్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ ఆర్డర్, సో శాంతి భద్రతలు కాపాడడము, అది కాకుండా ఎన్వైర్మెంటల్, పర్యావరణ ప్రొటెక్షన్, ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్. సో మన పర్యావరణానికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని ఎయిర్ పొల్యూషన్ కేసెస్లో కానివ్వండి, అటువంటి దాంట్లో పబ్లిక్ న్యూసెన్స్ లాస్ ఇన్వోక్ చేసేసి ఇమీడియట్లీ ఆ న్యూసెన్స్ యాక్టివిటీస్ని ఆపుతారు. సో ఇట్ ఎన్షోర్స్ పీస్ఫుల్ కమ్యూనిటీ లైఫ్. ఇట్ ఎన్షోర్స్, సో పబ్లిక్ న్యూసెన్స్ లాస్ లేకపోతే కమ్యూనిటీ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్డ్ ఉంటుంది, ఎవరు తన జీవితాన్ని ఈజీగా కొనసాగలేరు. సో ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ లైఫ్ యూ రిక్వైర్ ది లాస్ విచ్ డీల్ విత్ ది పబ్లిక్ న్యూసెన్స్. సో పబ్లిక్ న్యూసెన్స్ లాస్ ఎన్షూర్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. పబ్లిక్ న్యూసెన్స్ లా అంటే అందరి ప్రొటెక్షన్ జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు రెస్పెక్ట్ పబ్లిక్ రైట్స్. సో ఎవ్రీ సిటిజన్కి తను పబ్లిక్ రైట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని లా ఏదైతే ఉంటుందో లాని పాటించాల్సిందే. అథారిటీస్ మస్ట్ యాక్ట్ క్విక్లీ. సో ఎక్కడైతే కంప్లైంట్స్ పబ్లిక్ న్యూసెన్స్ రిలేటెడ్ ఉంటుందో అథారిటీస్ అనేది ఫాస్ట్గా యాక్ట్ చేయాలి, లేకపోతే పబ్లిక్కి బాగా డ్యామేజ్ జరుగుతుంది. అవేర్నెస్ ఎన్షోర్స్ బెటర్ ఎన్ఫోర్స్మెంట్. పబ్లిక్ న్యూసెన్స్ గురించి మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇటువంటి యాక్ట్స్ పబ్లిక్ న్యూసెన్స్ పరిగణనలోకి వెళ్తాయని మనం చూసుకోవచ్చు. సో ఓవరాల్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ ది లా రిలేటింగ్ టు ది పబ్లిక్ న్యూసెన్స్ affects or it is kept made for the protection of the public at large. సో పబ్లిక్ న్యూసెన్స్ సంబంధించి ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి పబ్లిక్ అట్ లార్జ్ కోసమే చేశారు. పబ్లిక్ బెనిఫిట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది ఇండివిజువల్ బెనిఫిట్. సో ఇండివిజువల్స్ చేసే ఎటువంటి యాక్ట్ పబ్లిక్కి అసౌకర్యం కలిగిస్తే అవి పబ్లిక్ న్యూసెన్స్ పరిధిలోకి వస్తుంది, అది చట్టరీత్యమైన నేరం. So here we have seen that any act which affects public at large, causes inconvenience or causes danger to them, falls within the purview of the public nuisance and it is a punishable offence.